మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రోధీనామ సంవత్సరంలో మీనరాశి వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. రాజ్యపూజ్యం, అవమానం, ఆదాయం, ఖర్చుతో పాటు వారు తీసుకోవాల్సిన పరిహారాల గురించి గురుగారితో మాట్లాడారు. సో ఆఖరి రాశి ఎట్లా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి ఈ ఏడాది మొత్తం? మీనం అంటే సముద్ర జలాల్లో, నదీ జలాల్లో కనబడేటటువంటి చేప. ఈ మీనరాశి వారికి ప్రస్తుతము 11 అంటే ద్వాదశ స్థానంలో శనేశ్వరుడు అంటే సడే సాతు వారికి ప్రారంభమైంది. గత సంవత్సరం జనవరి 2024లో వారికి శనేశ్వరుడు యొక్క బాధలు బాగా మనకు కనబడుతున్నాయి. ద్వాదశ స్థానంలో స్థాన మార్పు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది ఈ సంవత్సరం మీనరాశి వారికి. అలాగే వారు శనేశ్వరుడికి సంబంధించినటువంటి జపదాన తర్పణాలు చేసుకోవడము, అలాగే వారికి ద్వితీయంలో ప్రస్తుతము బృహస్పతి ఉన్నాడు, కానీ తృతీయంలోకి మే నెల 1వ తారీఖున బృహస్పతి కూడాను వెళ్తున్నాడు. వారు బృహస్పతి సంబంధించినటువంటి గ్రహాల వల్ల ఇబ్బందులు తొలగిపోయి వారు ఇంతకుముందు జరుగుతున్నటువంటి బాధల నుంచి వారు బయటకు వెళ్ళే అవకాశం, అంటే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం కానీ, రుణ బాధలు తొలగిపోయి వారు ముందు వెళ్ళే అవకాశం కానీ, తర్వాత కుటుంబ సౌఖ్యాన్ని పొందేటటువంటి అవకాశం కానీ ప్రస్తుతం ఈ మీనరాశి వారికి కనబడుతున్నది. కానీ ఆ యొక్క శనేశ్వర యొక్క బాధ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ శనికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వల్ల, విశ్వక్సేన అంటే గణపతి సంబంధించిన ఆరాధన, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల అన్ని రకాల బాధలు తొలగిపోతాయి. అలాగే శనివారము తర్వాత గురువారం ఆ 2 రోజులు కూడా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయడం వల్ల అన్ని రకాల బాధలు తొలగిపోతాయని చెప్పేసి మీనరాశి వారికి చెప్పడం ఈ సంవత్సరం జరుగుతుంది. అలాగే వారికి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 11, అలాగే ఖర్చు 5 రూపాయలు కనబడుతున్నాయి. ఇద్దరు రాజ్యపూజ్యం గౌరవించేవారు ఇద్దరైతే అవమానించేవారు 4 ఉన్నారు. అంటే వారు ఇద్దరు గౌరవించడంతో పాటు వారిగాక ఇంకా వారిని అవమానించే అవకాశం ఉంది. కాబట్టి చాలా అనుకువగా నడిచే అవకాశం ఈ సంవత్సరం మీనరాశి వారికి కనబడుతుంది.